ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని ముట్టల గంగవరం గ్రామంలో ఆత్మ ఆధ్వర్యంలో ఎల్నినో ప్రభావం ప్రత్యామ్నాయ పంటల సాగు అంశంపై రైతులకు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ఏడీఏ కిరాత మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో రుతుపవనాలు మందగించి వర్షాలు కురవడం లేదని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాలువలు, బోర్ల కింద వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు. కృషి విజ్ఞాన కేంద్రం దర్శి శాస్త్రవేత్త డాక్టర్ టి వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల్లో కంది, మినుము, పెసర, కొర్ర, సజ్జ, బొబ్బర్లు వంటి పంటలను ప్రత్యామ్నాయంగా సాగు చేయాలని సూచించారు. వర్షాలు కురిసిన వెంటనే వరి సాగు చేసే పొలాల్లో ఈ పంటలను విత్తుకోవచ్చని తెలిపారు. అలాగే కంది, పత్తి పంటలను మన జిల్లాలో ఆగస్టు చివరి వారం వరకు విత్తుకోవచ్చని వివరించారు. పైరు బెట్టుకు గురైతే ఎకరానికి 1 కిలో పొటాషియం నైట్రేట్ ను పిచికారీ చేయాలని తెలిపారు. దర్శి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ హరిత మాట్లాడుతూ మినుము, పెసర పంటల రకాలు, సాగు విధానాలు, యాజమాన్య పద్ధతులపై రైతులకు వివరించారు. ఆత్మ బీటీఎం వై నాగభూషణం మాట్లాడుతూ ఆత్మ ఆధ్వర్యంలో నూతన వ్యవసాయ సాంకేతికతలతో ప్రదర్శన క్షేత్రాలు, రైతు శిక్షణ కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకుడు జె వెంకటేశ్వర్లతో పాటు గ్రామానికి చెందిన పలువురు రైతులు ఉన్నారు.